నల్గొండ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ అధిక నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారని బీఆర్ఎస్ నేత చాడ కిషన్ రెడ్డి అన్నారు. నల్గొండ అభివృద్ధి చూసి జీర్ణించుకోలేని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మతిస్థిమితం కోల్పోయి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 20 ఏళ్లుగా నల్గొండ ఎమ్మెల్యేగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏనాడు అభివృద్ధి గురించి ఆలోచించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వలాభం కోసం కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని విమర్శించారు. నివాసాన్ని హాస్పిటల్ చేస్తాం. మిత్రులారా, నిన్న నల్గొండ మాజీ శాసనసభ్యుడు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీడియాలో హైదరాబాద్ లో మాట్లాడుతూ అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ప్రగతి భవన్ ని హాస్పిటల్ చేస్తామని మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మిషన్ భగీరథ నీళ్లు నల్గొండలో సరిగ్గా రావట్లేదు, ఎక్కడ రావట్లేదు అనేది మాట మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా వెంకటరెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారి నివాసాన్ని హాస్పిటల్ చేస్తామంటున్నారు. 20 సంవత్సరాల నుంచి మీరు నల్గొండలో ఎమ్మెల్యేగా పనిచేసినారు. నల్గొండలో కానీ నల్గొండ జిల్లాలో కానీ మీ హయాంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందా? తీసుకురాగలిగినరా? పెద్ద నాయకులు అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు జిల్లాలో అందరు హేమాహేమిలే ఉన్నారు. అంతా మేము ముఖ్యమంత్రి స్థాయిలో అని చెప్పుకునే జానారెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వెంకరెడ్డి కావచ్చు, దామోదర్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా వివిధ స్థాయిలో ఉన్న నాయకులు మీరు పెద్ద నాయకులు అని చెప్పుకునేటోళ్ళు 70 సంవత్సరాలలో 60 సంవత్సరాలలో మీ కాంగ్రెస్ పాలనలో నల్గొండ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాగలిగినరా? గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు నల్గొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఇది మేము సగర్వంగా చెప్తా ఉన్నాం. గత 8 సంవత్సరాలలో నల్లగొండలో ఒక మెడికల్ కాలేజ్, సూర్యాపేటలో ఒక మెడికల్ కాలేజ్, భువనగిరి ప్రాంతానికి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎయిమ్స్ తీసుకొచ్చి ఈరోజు నల్లగొండ